అప్పులు ఆదాయం విషయంలో అంచనాలు తప్పాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపలేమని, దుబారా ఖర్చులను తగ్గించుకుంటూ అప్పులు చెల్లిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగించడమే తమ లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తులు పరిశీలిస్తారు. జూన్ 2న రాయితీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదాయం తగ్గిందని, అప్పులు అడ్డగోలుగా పెరిగిపోయాయన్నారు. ఆయన ధైర్యం ఏం కోల్పోలేదు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నాం. ఎన్ని రోజులు అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం. పారదర్శకంగా చేసినప్పుడు మన వాళ్లకు అవకాశం రాకపోవచ్చు, కానీ రాజకీయంగా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. మనకు కావాల్సిన వాళ్ళకి ఇంకో రూపంలో రాజకీయంగా అవకాశాలు కల్పించాడు, కానీ పథకాలలో మాత్రం పారదర్శకంగా ఉండాలి. హైదరాబాద్ లోనే కాదు, చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా గంజాయి ఎక్కువైపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది. తెలంగాణ వేగంగా పంజాబ్ వైపు ప్రయాణం చేస్తుంది. గతంలో నచ్చితే నజరానా, నచ్చకపోతే జరిమానా విధానం ఉండేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ విధానానికి స్వస్తి పలికామన్నారు.